రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ రాజకీయాల్లో కేసినేని సోదరుల పోరు మరోసారి భగ్గుమంది. ఎంపీ కేసినేని చిన్నిని లక్ష్యంగా చేసుకుని మాజీ ఎంపీ కేసినేని నాని అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేశారు. 27 కోట్ల రూపాయల బ్లాక్ మనీ, పోలీసుల వేధింపులు, చివరకు యాసిడ్ దాడి లాంటి అంశాలను ప్రస్తావిస్తూ డైరెక్ట్గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఆయన ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతుంది. గత 2 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఎంపీ చిన్ని ఒత్తిడితో పోలీసులు తన ఫ్రెండ్ తాతినేని రాంబాబు కుటుంబాన్ని వేధిస్తున్నారని నాని ఆరోపించారు. దీనిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ మొత్తం వివాదం వెనుక ఎంపీ చిన్నికి చెందిన 27 కోట్ల రూపాయల బ్లాక్ మనీ చోరీ ఉందని నాని సంచలన విషయం బయటపెట్టారు. ఈ సొమ్మును దొంగలించారంటున్న ఎంపీ ఆఫీస్ సిబ్బంది మోహన్, రాజేష్ సహా 5గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వాళ్లలో ఒకరిని పట్టుకొని ఎంపీ ముందే అతని చేతులపై యాసిడ్ పోసి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. అయితే ఈ యాసిడ్ దాడికి ఎలాంటి అధికారిక సమాచారం లేదని కూడా నాని అంటున్నారు. ఈ ఆరోపణలపై ఎంపీ చిన్ని వర్గం, పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఇదే అంశానికి సంబంధించి మన విజయవాడ ప్రతినిధి కృష్ణ లైన్లో అందిస్తారు. కృష్ణ, ప్రస్తుతం ఈ వర్గపోరుకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ప్రస్తుతం ఉన్న లైవ్ అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ షరీఫ్. రాజకీయాలు అంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే విజయవాడ ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఎప్పుడు కూడా హాట్ గానే ఉంటాయి విమర్శలు. ప్రతి విమర్శలతో విజయవాడ రాజకీయాలు ఎప్పుడు కూడా వార్తల్లోకి ఎత్తుకునే ఉంటామని మనం చూస్తూనే ఉంటాం. ప్రధానంగా ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి కూడా విజయవాడ రాజకీయాలు అన్నదమ్ముల మధ్య, అంటే మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీల మధ్య ఎప్పుడు కూడా గత 2 సంవత్సరాల నుంచి తగ్గాపోరు నడుస్తుంది. విమర్శలు ప్రతి విమర్శల్లో అయితే నడుస్తున్నట్లయితే మనం చూస్తూనే ఉన్నాం. ఒకే కుటుంబ సభ్యులు, ఒకే అన్నదమ్ములుగా ఉండి రాజకీయ ప్రవేశం చేసినటువంటి కేసినేని చిన్ని గాని, అదేవిధంగా కేసినేని నాని కూడా, ఈ ఇద్దరు కూడా రాజకీయాల్లో ఒక సొంత అన్నదమ్ములు కాకుండా ప్రత్యర్థులుగా ఎప్పుడు కూడా విమర్శలు అయితే దాదాపుగా 2 ఏళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే నాని ఓడిపోయినప్పటి నుంచి రాజకీయాలకి నేను దూరంగా ఉంటాను, మళ్ళీ రాజకీయాలకు రాను అంటూ కూడా అప్పుడు ప్రకటన అయితే చేయడం చూస్తా ఉన్నాం. కానీ అప్పటి నుంచి ఏదైతే తన సోదరుడు చిన్నిపై మాత్రం నిత్యం ఆరోపణలు అయితే చేస్తూనే ఉన్నాడు. అదేవిధంగా విశాఖపట్నంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల వ్యవహారం, ఉర్సా వ్యవహారం పైన కూడా కొన్ని విమర్శలు అయితే చేశాడు. అదేవిధంగా కొన్ని ఏదైతే తన చిన్ని ప్రస్తుత ఎంపీ భార్య పైన కూడా కొన్ని కుంభకోణాలు ఉన్నాయి, కొన్ని కంపెనీల్లో ఇన్వెస్టర్ గా, డైరెక్టర్ గా ఉన్నారు అంటూ కూడా ఈడీకి కంప్లైంట్ చేయడం నిరంతరం. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎంపీ తప్పుల ఆరోపణలు ఈడీలకు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో తప్పుల ఆరోపణలు గుర్తించే విధంగా, పరుగు పోయే విధంగా సోదరుడు నాని చేస్తున్నాడు అంటూ కూడా పడవాట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా కేసినేని నానిపై ఇప్పటికైతే కేసు నమోదు చేయడం అయితే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి కేసినేని చిన్ని అయితే తన సోదరుడు నానిపై అయితే కొన్ని విమర్శలు అయితే ఈ రోజు మీడియా ముఖ్యంగా చెప్పడం అయితే చూస్తా ఉన్నాం. దానికి ఏదైతే నాని ఇచ్చాడో దానికి కౌంటర్ గా కూడా ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు అయితే మనకు కనబడుతుంది. ఏదైతే 120 కోట్ల రూపాయల పెద్ద కుంభకోణం విజయవాడలో అయితే జరగడం ఇదే చరిత్రలో మొదటిసారి. ఇది పెద్ద బ్యాంక్ స్కామ్. ఈ స్కామ్ చేసిన విజయవాడ మాజీ ఎంపీ కేసినేని చిన్ని అంటూ కూడా తన సోదరుపై ఒక పెద్ద కౌంటర్ అయితే బాబు పేర్చినట్టుగా మనం చూస్తాము. దాదాపు 2016-2017 సంవత్సరంలో 120 కోట్ల ఎన్పిఏ మనీ అయిందని, ఈ స్కామ్ వెనుక చాలా మంది సూత్రధారులు ఉన్నారంటూ కూడా ఈ విధంగా మనకైతే చెప్పడం అయితే కనబడుతుంది. ఎంపీ అయిన 11 ఏళ్ళు గడిచిన కూడా ఎందుకు చర్యలు తీసుకున్నదు? కేసినేని ముందు ఇల్లు కానీ, ఆయన ఇచ్చే విందులు కానీ, హోటల్లో కానీ, ఇవన్నీ కూడా బ్యాంకులోనే బ్యాంకు ఆధీనంలో ఉన్నాయి. ఇతని పైన ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చూస్తానే ఉన్నాం. అదేవిధంగా రీసెంట్ గా తీసుకున్నటువంటి మాజీ ఎంపీ నాని కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. ఎంపీ చిన్ని తీసుకున్నటువంటి అంటే తనకు ఆధీనంలో 25 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున ఒక స్కామ్ జరిగింది. ఆ స్కామ్ కూడా తన అనుచరులే స్కామ్ చేశారు. ఆ స్కామ్ చేసిన అనుచరులపై కూడా
వారినందరిని పట్టుకొచ్చి వారి చేతుల మీద యాసిడ్ పోసి నానా చిత్రహింసలు పెట్టారు అని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే మాజీ ఎంపీ అయితే చేయడం చూస్తాను. ఇవన్నిటి నేపథ్యంలో ఈ రోజు ఎంపీ కౌంటర్ ఇస్తూ కూడా ఈ వ్యాఖ్యలు అయితే మనం చేయడం చూస్తున్నాను. రాజకీయంగా అయితే పెద్ద ఎత్తున ఏపీతో పాటు విజయవాడలో ఓకే కూడా కృష్ణ. పెద్ద ఎత్తున చర్చకైతే దాటిస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.